ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా ఇంతకాలం పుట్టబోయే బిడ్డ కోసం జీవిస్తున్నాను వాడి కోసమే జీవిస్తాను అంది కానీ ఇప్పుడు ఆ బిడ్డే లేకుండా పోయాడు అది ఒంటరిగా ఎంతకాలం అలా జీవిస్తుందిరా ఇతను సరే అంటున్నప్పుడు దాన్ని ఇతనికి అప్పగించడమే మంచిది. నిజంగా మీరు చెప్పినట్టే చేస్తారా? మీ మాట నిలబెట్టుకుంటారా? అది జరిగే పనేనా? చెప్పండి. ఖచ్చితంగా చేస్తాను. నేను దాని కళ్ళ తల్లిని, దాన్ని నేను ఒప్పిస్తానండి. మీరు కాస్త ఓపిక పట్టి నాకు ఒక 6 నెలల అవకాశం ఇవ్వండి. ఏంటి 6 నెలల? 6 నెలల తర్వాత అయినా మీరు ఈ మాటను నిలబెట్టుకుంటారని నమ్మకం ఏంటి? ఏంటండి నా మీద నమ్మకం లేదా? ప్రియ మీ మాటకి ఎంత గౌరవిస్తుందో నాకు బాగా తెలుసు. అందుకే నేను నమ్మలేను. మీరు పని చేయండి, గోపిని మాట ఇవ్వమనండి, నేను నమ్ముతాను. నేనా? అవును నువ్వే. ఎందుకంటే గోపి చెప్తే ప్రియ వింటుంది, ఖచ్చితంగా వింటుంది. ప్రియని కాపాడింది గోపి కాబట్టి ప్రియ ఇతని మాటకు విలువిస్తుంది. అందుకే ఇతన్ని మాట ఇవ్వమంటున్నా. తను నాకు మాటిస్తే ఈ సమస్యను ఇంతటితో వదిలేస్తాను. లేకపోతే ఇక్కడ తప్పు జరిగినా జరగకపోయినా
అందరినీ బజార్ కీడుస్తాను. అల్లుడు గారు, మీరే మాట ఇవ్వండి, లేకపోతే మనం పడ్డ కష్టం అంతా గంగపాలయ్యేలా ఉంది. ప్రియను ఒప్పిస్తానని ఒక్క మాట చెప్పండి. సర్లే అని గోపి, నువ్వు ఒప్పించగలవు. మాటివ్వు గోపి. సరే, అత్తయ్య గారు చెప్పినట్టుగా 6 నెలల్లోపు ప్రియని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఓకే, ఇక ప్రాబ్లం తీరిపోయినట్టే, ప్రియ నాదేనట్టే. ఈ గొడవని ఇంతటితో వదిలేద్దాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నా బిడ్డను నాకు అప్పగిస్తే ఆ చివరి కార్యక్రమం ఏదో నేను జరిపించేస్తాను. అదేంటి? బిడ్డ బిడ్డ మీకెందుకండి? కన్న తండ్రి వీడే కదా. తండ్రిగా ఆ కార్యక్రమం వీడే కదా చెయ్యాలి. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఆ పిల్లగాడికి సంబంధించిన హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని రేపటికి పూర్తి అవుతాయి. అప్పుడు ఆ ఏర్పాటు చేద్దాం. సర్లేండి, పదరా వెళ్దాం. ఇప్పుడే వస్తానండి. వినోద్, పద. మిగిలిన వాళ్ళు వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళలో ముందు నా పేరేసేమిటయ్యా? ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్లు అవి కొని తేలేరు, కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేమీ అనుకోను. పిన్ని గారు, ఆవిడ ఇక్కడ నేను ఫోన్ చేసుకుంటున్నా, సౌండ్ తగ్గించా. ఈ బడాయికేం తక్కువ లేదు. మనిషికి హలో, హలో ఓపి, నేను నాన్న మాట్లాడుతున్నాను రా. చెప్పు నాన్న. అర్చన పిల్లవాడు ఎలా ఉన్నారు నాన్న? పర్వాలేదు నాన్న, బాగానే ఉన్నారు. అవునరా, ప్రియకి ఎలా ఉంది? ఇందాకటి దాకా బాగా బాధపడింది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది నాన్న. మంచిదయ్యా. అవును, ఇంతకీ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా ఉంటున్నారు? ప్రియన్ రేపు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. అర్చని మాత్రం ఇంకో రోజు హాస్పిటల్లో ఉంచాలన్నారు నాన్న. నేను ఇప్పుడు అక్కడికే రావాలని అనుకున్నాను రా, కానీ ఇప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. తీరా అక్కడికి వచ్చాక నన్ను లోపలికి పంపిస్తారో లేదో అని రాలేదు నాన్న. అవునరా, హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఎలారా గోపి? పర్వాలేదు నాన్న, రవికుమార్ గారు ఇచ్చారు. అదీగాక మల్స్ కూడా మొత్తం హాస్పిటల్ బిల్ కట్టేస్తానన్నాడు. సరేరా, ఇదిగో అర్చన్ని నా మనవణ్ణి కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఆ మరి నేను ఉంటాను నాన్న. సరే నాన్న. ఆ అందమే ఆనందం. అబ్బో, మనవడు పుట్టగానే నీకు సంబడం పెరిగి నడకే మార్చేసావే. అవునే, నడకే కాదు నడత కూడా మారిపోతుంది. ఏమే, నాకు మనవడు పుట్టాడే, నా గోపి బతుకంతా ఇక బంగారు బాటే. ఇక రాణికి కూడా తను కోరుకున్న వాడితో పెళ్లి కాబోతోంది. సుఖంగా సంతోషంగా హాయిగా ఉంటుంది. నా అల్లుడు బంగారమే. మనవడితో ఆట, నా మనసుకు ప్రశాంతత. హాయిగా గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోతాను. ఇదిగో, మోసం చేసి ఆస్తులు లాక్కున్న వాళ్ళు పురుగులు పడి వస్తారే. చూడు చెల్లెమ్మా, ప్రతిసారి ఇలా భోజనాల టైంకి మా ఇంటికి రాకండి. మన షాపు మన పని మనం చేసుకుంటే తప్పేంటి చెప్పు.
కాస్త వెళ్ళి క్లీన్ చేసి. ఏంటి సుయ్యి అంటే సయ్యని లేచేదానివి ఇలా సైలెంట్ గా ఉన్నావేంటి? సౌండ్ బాక్స్ చెడిపోయిందా, వాల్యూమ్ పడిపోయిందా? ఒకవేళ నే అన్న మాటలేమన్నా నీ కళ్ళ ముందు కనబడుతున్నాయా? నా వియ్యంకుడు కోటీశ్వరుడిని తెగ మెలికలు తిరిగిపోయి మహాయుత్సులు చెప్పుకునేదానివిగా. పంపదీసి ఏమన్నా రివర్స్ గేరు పడిందంటే ఆ భాగ్యలక్ష్మి. ఈయనేంటి జరిగింది జరిగినట్టు చెప్తున్నాడు? ఈయన కానీ దొరికా ఉంటే దూదేగినట్టుగా ఏగుతాడు. బయట పడకుండా జాగ్రత్త పడాలి. ఏంటయ్యా, మా వియ్యకుడు కోటీశ్వరుడు కాక మరేంటి? ఆయన నన్ను అవమానిస్తాడని కలలు కంటున్నామా? అది జరగని పని. ఆయన నన్ను ఎంత గౌరవిస్తాడో తెలుసా? నేను షాపుకి వెళ్తే లేచి నిలబడి నన్ను బలవంతంగా కూర్చోబెడతాడు. కూల్ డ్రింక్ ఇచ్చి తాగేదాకా ఊరుకోడు. నాకే ఇబ్బందిగా ఉంటుంది తెలుసా? నిజమా? నీకు అంత గౌరవము, అంత మర్యాదనా? ఏది ఏమైనా భాగ్యం, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటయ్యా? చూడు, నీలాంటి వాళ్ళు అమ్మ ఆకలి అయ్యా ఆకలి అని అలమటిస్తారు గాని నాకేం కర్మ? నా కొడుకు కోటీశ్వరుడికి అల్లుడు. నన్ను మహారాణిలా నెత్తిని పెట్టుకుని చూసుకుంటాడు. నువ్వే ఆ చెట్టు కింద ఆయిల్ కంపు కొడతాడు చూడు, వాణ్ణి నమ్మి నిలువ నీళ్ళు లేకుండా వీధిలో నిలబడతావు. అది తెలుసుకో. అమ్మా, ఓ ఇక్కడున్నావా? ఏంట్రా వాసు ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, నిన్న నువ్వు షాప్కి వచ్చావు కదా. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకురా? నువ్వు బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు. ఏమైనా తింటావా? నువ్వొక్కదానివమ్మా, అదెందుకు ఇదెందుకు అంటావు? నేను నిన్నటి నుంచి అదే తలుచుకొని మనసులో లేక విరవెల్లాడిపోతున్నానే. నువ్వు తాగడానికి కూల్ డ్రింక్ తెమ్మని చెప్పి అది ఆయన తాగి నిన్నెంత అవమానపరిచాడు? అంతటితో ఆగాడా? ఓ క్లాత్ నాకిచ్చి నాతో క్లీన్ చేయించి పని వాళ్ళ ముందు నేను అవమానపడేలా చేశాడు. అందుకే అమ్మా, నువ్వెంత బాధపడుతున్నావని నేను పలకరించి వెళ్దామని వచ్చాను. ఏంటి క్షణం క్రితం నా వియ్యంకుడు అంత మర్యాద చేశాడు, ఇంత గొప్ప చేశాడని ఓహో నెత్తికెక్కించుకున్నావు? ఇదేనేంటి నీకు ఇచ్చిన విలువ, గౌరవం, మర్యాద? ఏంటమ్మా, ఇక్కడ నువ్వు వేరే రకంగా బిల్డప్ ఇచ్చావా? లేకపోతే అక్కడ పడ్డ అవమానాలు ఇక్కడ చెప్పుకుంటావా ఏంటి? కావాలి, ఇంకా కావాలి, బాగా కావాలి. మీ రోగాలు కుదరాలి. ఇప్పుడేముంది, ముందుంది ముసళ్ళ పండగ. ఇదిగో ఇక మీ బతుకు బస్టాండ్. వెనకాల నువ్వు, ముందు వీడు, మధ్యలో ఒక కర్ర. ఏడో కొండల వేళ అంటూ బెగ్గింగ్ చేయటం, అది చూసి జనమంతా ఫూ ఫూ అని ఉమ్మేయటం. అబ్బో, ఆ సీను తలుచుకుంటేనే శోభాయమానంగా ఉంది. ఏవయ్యా, నువ్వు నోరు మూసుకో. అమ్మా నువ్వు వెళ్ళారా? ఏంట్రా? ముందు రా అమ్మ, చెప్తాను పదా. ఇలా చెవులు కొరుక్కునేనే గోపిని మోసం చేసి ఆస్తంతా లాక్కున్నారు. రేయ్, ఇంకా ఎవరి దగ్గర ఏం మిగిలిందని రా ఈ చెవులు కొరుకోవటం? నాశనం అయిపోతారా? పైన దేవుడు ఉన్నాడు. అమ్మా రాణి, అమ్మా రాణి. ఏంటి నాన్న? వంట అయిపోయిందా అమ్మా? ఒక 5 నిమిషాలు నాన్న, అయిపోతుంది. సర్లే, ఈ లోపల కాళ్ళు చేతులు కడుక్కోతాను. త్వరగా కానీ అమ్మ, ఆకలి అవుతోంది. ఇదిగో తీసుకో అమ్మా. ఇంత డబ్బు ఎక్కడిదిరా? ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పావు కదా, లెక్కలన్నీ అయ్యి ఇంటికి వెళ్లే టైంలో తీసుకొని వచ్చానే. మీ మామగారు ఇచ్చారా? ఆయన ఇస్తారా? ఆయనకు తెలియకుండా కలెక్షన్లో చేయి పెట్టేశా. ఏంట్రా, దొంగతనంగా తీసుకొచ్చావా? ఏంటమ్మా మాటలు? నేనెంత సహాయం చేశాను? ఆయన ఆ షాపుకి మా అత్తగారి పేరు పెట్టి, పార్ట్నర్ అని నీ పేరు పెట్టి ఆయన అంత అవమానపరిచినప్పుడు ఇదేం తప్పు కాదే. నువ్వనేది కూడా నిజమేరా. మనం స్థలం ఏర్పాటు చేయకపోతే ఆయన షాప్ ఎక్కడ పెట్టుకునేవాడు? అన్నీ మర్చిపోయి మనల్ని పని మనుషుల్లో చూస్తాడా? నువ్వేం తప్పు చేయలేదురా. నీ లాభంలో నీ భాగం నువ్వు తెచ్చుకున్నావు అంతే. ఏం మనిషివే నువ్వు? అసలు నువ్వు కన్న తల్లివేనా? పెద్దవాళ్ళు ఊరినే అనలేదే, మంచి అయినా చెడైనా కన్న తల్లి నుంచే వస్తాయని. వాడు మామగారి సొమ్ము దొంగతనం చేశాడు, అది తప్పురా నాయనా అని మందలించాల్సిన పోయి మంచి పని చేశావు, న్యాయంగా చేశావు, ధర్మంగా వ్యవహరించావని వాడిని మెచ్చుకుంటావేంటే? ఏం తల్లివే నువ్వు? వీడి మామ అదే కోటీశ్వరుడైన నీ వియ్యంకుడు, వాడే ఓ దొంగ రౌడీ నీ కమేన్ కుత్తే. వాడి దగ్గరే వీడు దొంగతనం చేశాడు అంటే వీడు వాడికంటే ఎంత నీచాతి నీచుడో ఒక్కసారి అర్థం చేసుకో. చూడు, ఈ విషయం గాని వాడు కనిపెట్టాడే అనుకో, వీడిని ఊరికినే వదలడే. అసలే డబ్బుకు గడ్డి తినే మనిషేవాడు. నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోవయ్యా, వెళ్ళ. అయినా ఆ మనిషి గురించి నీకేం తెలుసయ్యా? నమ్మించి గొంతు కోసాడు. వీడక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా గొడ్డులా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి దగ్గర ఫలితం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అది తప్ప?
వీడేం దొంగతనం చేయలేదు. ఏయ్, నువ్వు ఒక్కదానివి చాలే వీడిని చెడగొట్టి జైలుకి పంపించడానికి. ఆ ఏంటి నాన్న ఏంటి గొడవ? రామ్మారా, వీళ్ళ కథ కంచికి చేరబోతోంది. వీడు గొప్పింటి అల్లుడు. వీణ్ణి వీళ్ళ మామగారు గౌరవించలేదు. పాపం తిప్పుకుంటూ వెళ్ళిన ఈ ఓనరమ్మ గారిని, అదే మీ అమ్మని ఓ అని అవమానించి పంపించారట. అందుకని షాపులో డబ్బు దొంగతనం చేసి ఆయన మీద పగ తీర్చుకుంటున్నాడు ఈ దగులుబాజీ వెధవా. ఏమయ్యో, ఊరికే దొంగ దొంగ అని అనకు. నేను రాణి పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలని అడిగాను, వీడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదిగో చూడండి, ఆ పాపిస్ట్ దొంగ డబ్బులో పైసా కూడా నా పెళ్లికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా దొంగ సొమ్ముతో నా పెళ్లి చేయాలని చూసారని నాకు తెలిసిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. నాన్న, ఈ అనవసర మనుషులతో మనకెందుకు? రండి భోంచెదురు గాని. చూసావుటే నా రాణిని నా కొడుకు ఎంత గొప్పగా పెంచాడో. నువ్వు పెంచావు నీ కొడుకుని దొంగ బుద్ధితో. నా కొడుకు కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా మీకు మంచి బుద్ధులు రావే. ఫు! ఆ మనిషి అంతేలేరా, వదిలే. డబ్బు మన దగ్గరుంటే అందరూ మనల్ని వెతుక్కుంటూ వాళ్లే వస్తారు. ఒరే వాసు, నువ్వు డబ్బు తీయటం ముఖ్యం కాదురా. ఇక నుంచి జాగ్రత్తగా బయటపడకుండా తీ. నేను నీ కొడుకునమ్మా, ఆ విషయం నాకు వదిలేయి. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఒరే, కాస్త ఏమన్నా తిని వెళ్ళరా. అమ్మా వద్దమ్మా, నేను ఇక్కడ తింటే అక్కడ మిగిలిపోతుంది. ఆ పిసినారు నా మీద అరుస్తాడు. వస్తానమ్మా. సరేరా, జాగ్రత్త. గాలి బాగా పీల్చమ్మా. ఓ లేదు నాన్న. ఏంటమ్మా బాబు ఏడుస్తున్నాడు? అవునమ్మా, పాలు తాగట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఏంట్రా నాన్న, పాలు తాగు. ఓకేమ్మా, అంతా నార్మల్ గానే ఉంది. మందులు రాసిస్తాను, ఇవాళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ ఫైల్ ఇట్ ఇవ్వండి. ఏంటి ఏడుస్తున్నాడు? అవునండి, పాలు తాగట్లేదు, ఆకలితో ఏడుస్తున్నాడు. ఏంట్రా నాన్న? ఏంట్రా నాన్న, ఏడవకు. దా పాలు పట్టమ్మా. అత్తయ్య గారు, వీడెందుకులా ఏడుస్తున్నాడు? పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, దానికెందుకండి అంత కంగారు పడతారు? బాబు, నా బాబే. బాబు, బాబు, చిట్టి తండ్రి గారు. నాన్న చూడు, ఏడవకు నాన్న. బంగారం ఏడు పాపేశాడు, నా బంగారు కొండ.